ఏ బికి సోదరి, బి సికు భర్త, సి డికు తల్లి, ఏ డికి ఎవరు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మేనత్త. రాజు వాణి తల్లి, రోజా కిరణ్ కి భర్త. అయితే రోజా రాజుకి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అల్లుడు. ఎఫ్ హెచ్ సోదరి, హెచ్ కి టి భర్త, టికి ఎం కుమారుడు. అయితే ఎం కి ఎఫ్ కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అత్త. ఆర్ కి ఎం సోదరుడు, ఎం కి డి సోదరి, డి కి టి తండ్రి. అయితే ఆర్ కి టి కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మేనమామ. బి కి సి భర్త, ఏ కి బి కుమార్తె, డి కి ఏ సోదరి. అయితే సి కి డి కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి తల్లి. ఏ కి బి తండ్రి, సి కి బి భార్య, డి కు సి కుమార్తె. అయితే ఏ కి డి కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి తాత. రాజు ఒక మహిళను చూపించి అన్నాడు, ఆమె నా తల్లి సోదరుని ఏకైక కుమార్తె. ఆమె రాజుకి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి మేనకోడలు. పూజాకి రవి సోదరుడు, రవికి రాజు సోదరుడు. అయితే రాజు పూజాకి ఏమవుతాడు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ సోదరుడు లేదా సోదరి. నా తల్లి మీ అత్త యొక్క ఏకైక కుమార్తె అని ఓ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి ఆ మహిళకు ఎవరు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ భర్త. ఎన్ కి ఎం కుమార్తె, ఎన్ కి ఓ కుమారుడు. అయితే ఓ కి ఎం కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి పైవేవి కావు. పి కి క్యూ కుమార్తె, క్యూ కి ఆర్ కుమార్తె, ఆర్ కి పి కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అమ్మమ్మ. ఏ ప్లస్ బి, ఏ కి బి కుమారుడు, ఏ మైనస్ బి, ఏ కి బి భార్య, ఏ ఇంటూ బి, ఏ కి బి తండ్రి. అయితే పి మైనస్ క్యూ ఇంటూ ఆర్ సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ తండ్రి భార్య. ఏ కి బి తల్లి, సి కి ఏ కుమారుడు, బి కి డి సోదరి. అయితే సి కి డి కి సంబంధం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అన్న లేదా తమ్ముడు. మీనా, ఆయన నా తాతగారి ఏకైక కుమారుని కుమారుడు. ఆయన్ని మీనా ఎలా పిలుస్తుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి సోదరుడు. ఎక్స్ వై కి సోదరుని కుమారుడైతే ఎక్స్ వై కి ఏమవుతాడు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి మేనల్లుడు.